హైదరాబాద్ లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సిటీలోని బాబా ఆలయాలు కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. పూజలు, భజనలు, కీర్తనలను ఆలపించారు. దీంతో సిటీలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. హైదరాబాద్ లో గురు పౌర్ణమిని పురస్కరించుకొని సాయిబాబా ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలి వచ్చారు. అన్ని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయాన్ని భక్తులు దర్శించుకున్నారు. బాబాకు అభిషేకాలు, అర్చనలు, హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భజనలు చేశారు. స్వామికి ప్రత్యేకంగా దీపాలు వెలిగించారు. పల్లకీ సేవ నిర్వహించారు. పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిక్కిసిపోయాయి ఆలయాలు. సాయి నామస్మరణతో మారుమ్రోగాయి. చిన్న షిరిడీగా ప్రసిద్ధిగాంచిన షిరిడీ సాయిబాబా ఆలయం యొక్క గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా అందరికీ ఆ భగవంతుడు ఆ సాయి ఆశీర్వాదం ఉండాలి, సమాజం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ సాయి భగవాన్ని కోరుకుంటున్నాను. 30 సంవత్సరాలుగా ఇక్కడ గురు పౌర్ణమి జరుపుకుంటున్నాము. అనేక వేల మంది, లక్షల మంది గుడికి వచ్చి దర్శనాలు చేసుకుంటుంటారు. మార్నింగ్ పొద్దున 7 గంటల నుంచే ఈరోజు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇది రాత్రి వరకు అలా కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. రేపు సాయంత్రం పెద్ద ఎత్తులో పల్లకి ఊరేగింపు కూడా రేపు ఉంటుంది. ప్రతిరోజు నిత్యం అభిషేకం, ఏ కార్యక్రమం ఉన్నా కూడా షిరిడీ సాయిబాబా గుడిలో జరుగుతుందంటే షిరిడీలో ఎట్లా ఉందో అట్లనే సేమ్ ఇక్కడ దిల్సుఖ్నగర్లో జరుగుతుంది. కూకట్పల్లి వివేకానంద నగర్లోని సాయిబాబా ఆలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు నేతృత్వంలో వేడుకలు జరిగాయి. గురు పౌర్ణమి పర్వదినాన ప్రతి ఒక్కరూ గురువులకు కృతజ్ఞత చెప్పుకునేందుకు జరుపుకునే పండుగ అని కొనియాడారు. గురు పూర్ణిమ సందర్భంగా సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సనాతన ధర్మంలో తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుకే దక్కిందన్నారు బండారు దత్తాత్రేయ. ఒక చీకటి నుంచి వెళ్తున్న దూయించి మార్గనిర్దేశం చేసి జీవితానంతా కూడా ఒక మంచి భావనతోటి సరైనటువంటి దారిలో అన్ని పరిస్థితుల్లో ఆకట్టుకోవడానికి, తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని ఇచ్చేటువంటిది గురువు. కాబట్టి అలాంటి గురు పరంపర యొక్క దేశం భారతదేశం. ఇది భారతీయ పరంపర, భారతీయ సనాతన ధర్మం గురు పరంపర. కాబట్టి గురువు స్థానము చాలా ప్రముఖమైనది. సిటీలో గురు పూర్ణిమతో సాయిబాబా ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. గురువు ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు భక్తులు. పూజలు, భజనలు, కీర్తనలతో బాబా ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.